పార్కింగ్ దాని ఆపోజిట్ పార్కింగ్ అన్నారు. మరి ఇదే పార్కింగ్ అయితే మరి ముందు తీసుకోబోతుండేదో అర్థమవుతుంది. మాట్లాడుకుంటూ పోతూనే ఉండే ఆయన. మేము ఇప్పుడు ఆగకపోతే మా బతికినే ఇంకా మాకు అప్పటికే డౌట్ వచ్చింది. నేను చెప్పినా అదే పార్కింగ్, నాకు తెలుసు పార్కింగ్. మన బీరు రావద్దు. యాక్చువల్గా మన అప్పారావు బండి బ్యాటరీ డౌన్ అయిపోయింది. రా నాయన కుంభకరుడా అదా ఏది పొగలేసినట్టే దుమ్ము. అందరు అడుగుతుర్రు అన్న ఏ నుంచి ఎడికి లోడ్ అని చెప్పేసి. అంటే మనం స్టార్టింగ్ వీడియోలో చెప్తున్నాం. అప్పారావు చూడు ఎట్లుండ జీడిత్తు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు మనకి బిల్లులు అయితే వచ్చినాయి. యాక్చువల్గా మేము నిన్న వీడియోకి పెట్టిన థంబ్నెయిల్ వచ్చేసి ఈరోజు పెట్టాలి. వాస్తవానికి ఏంటంటే మేము చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఈ కంపెనీకి లోడ్ పెట్టడం. జార్స్ కూడా పెట్టాలి సంబల్పూర్ అని చెప్పేసి ఒక 15-20 కిలోమీటర్ డిఫరెన్స్ వస్తుందని చెప్పేసి ఆశపడి ఈ కంపెనీ పెట్టినాం, కకృతి పడి. అదే మేము చేసిన పెద్ద తప్పు. మనకి ఇక్కడనే 2 రోజులు బండి ఆపేసారు. మధ్యాహ్నం అన్లోడ్ అయితే నిన్న మొత్తం ఆగినాం. ఇవాళ నైట్ అయింది. ఇవాళ నైట్ ఇప్పుడు ఇచ్చిరు పేపర్లు. ఇప్పుడు పోయి కాంటాక్ట్ పెట్టుకుంటే మనకి ఇప్పుడు ఇస్తారా రిసీవ్డ్, రేపు పొద్దున ఇస్తారనే కూడా తెలియదు. ఎంత టైం వేస్ట్ చూస్తారు కదా. ఓన్లీ పేపర్లు ఆపితే ఏం కాదు, ఒక మనిషి ఉండి పేపర్లు తీసుకోవచ్చు. మొత్తానికి మొత్తం 4 బండ్లు ఆపేస్తే ఎంత లాస్ అయిపోతుందో ఒక బండికి చూడరు, ఎన్ని రోజులు వేస్ట్ అయిపోతుందో టైము. అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా దారుణం ఏంటంటే ఈ దుమ్ము చూస్తారు కదా, దుమ్ము చూడరు. ఒక మనిషి నడిస్తే ఘోరంగా అసలు దీంట్లో నడిచినాం అనుకో, బండ్లు ఎక్కినాం అనుకో, మొత్తం మురికి అయిపోతుంది. ఎంత ఘోరంగా అయితే అసలు నిద్ర కూడా పట్టదు. బండ్లో కడుక్కుందామంటే బండ్లకి ఎక్కి కడుక్కోలేము. ఈ దుమ్ములో ఇట్లనే పోయి అయితే మనం బండ్లకి ఎక్కలేము. అటు ఇటు కాని పరిస్థితి. అలాగే ఎక్కినప్పుడల్లా కడుక్కోవాలి, ఎక్కినామంటే దిగొద్దు, దిగినామంటే మళ్ళీ కడుక్కోవాలి. అదో పరిస్థితి అయిపోయింది. మన ముషిరేడు పోయిండు, మేము బండ్లు స్టార్ట్ చేసి కాంటాక్ట్ పోవాలి. ఆ బండి ఏమో యాక్చువల్గా మన అప్పారావు బండి బ్యాటరీలు డౌన్ అయిపోయినాయి. ఆ పాత బ్యాటరీలు వేసుకొని తిరుగుతుండు. అయ్యో ఊకే సెల్ఫ్ అయితే లేవు. ఆయన కళ్ళు పడితే చక్క కాదు. నేను బండి ఎక్కి ముందుకు రానిస్తా. రాడ్ పెట్టి మీరు సెట్ చేయరు, ఓకేనా? రైట్ అనగానే ముందుకు రానిస్తా. అప్పారావు ఈ బండి ఎక్కువ నువ్వు కొట్టు, ఈ రాడు పెట్టు కానీ అంట నాకన్నా ఎప్పటి అయిపోయిందిలే. ఇప్పుడు తేడా కడుక్కుంటుంది. మళ్ళీ అవతల పోయి కడుక్కున్నట్టు లేకపోతే లేదు, అవతల పోయి కడుక్కున్నట్టు. ఎదురకరా మహేష్ రెడ్డు, కొంచెం ముందు కట్టరా నిమ్మలేగా. డబల్ ఇంగ్లీష్కి అయ్యి నువ్వు ఎక్కువ నువ్వు ఎక్కువ అమ్మ దిగబడుతుంది కదా అయ్యా. నువ్వు అటుండు. రాండి అనిపిరా తీరా. మరి ఏ బ్యాటరీ వేస్తావు? ఆ బ్యాటరీ మన రావును బ్యాటరీ ఉడబికి అప్పారావు బండి సెల్ఫ్లు వేస్తలేదు. దాన్ని పెట్టి కొట్టుకొని లేపుకొని పోవాలి. ఏం చేయాలి? ఈ బాధలు వచ్చిన ఈ దుమ్ము దుట్లా ఎట్లా లేస్తుంది. అమ్మ ఎంత పడుతుంది ఎవరా నాయన ఇది. అమ్ము అమ్మ బాధలకు ఈ దుమ్ము చూడు నాయన ఎట్లా ఉందో. ఈ దుమ్ముల లారీ వాళ్ళకు ఈ బాధలు ఉంటాయి నాయన. అమ్ము కొట్టాలా? కొట్టు. సెల్ఫ్ అయితలేదు. బ్యాటరీ వేసినా మొత్తం డౌన్ అయిపోయినాయి. బ్యాటరీలు హెడ్ అయిపోయినాయి. ఏం బ్యాటరీ ఎప్పుడు వేసిన బ్యాటరీలో ఏం సంగతో టిక్ అంటుంది. ఓలే నాది ఊరికే దమ్ ఇట్లా కర్ర అంటుంది. ఆ ముసలి బండి కేక నేను ఎట్లా ఎగురుతానో అది కూడా అట్నే ఎగురుతుంది. మరి ఏమనుకున్నావు? ఇప్పుడు బయలుదేరుతున్నాం ఇక కాంటకి. నిన్ననే అయిపోతే నిన్న కాంట పెడితే మనకి ఈ పాటికి అయితే మన లోడింగ్ పాయింట్ ఉండేటోళ్ళం. అంత టైం వేస్ట్ అయిపోయింది. దుబ్బలు అయితే మాకు విపరీతమైన చిరాకులు వేస్తుంది అసలు. బండ్లన్నీ వెళ్తున్నాం, ఒక బండి వెనుకొకటి, ఒక బండి కాదాయే 3-4 బండ్లు అయ్యాయి. ఒక దగ్గర 3-4 బండ్లు ఆపేసి మనకి లేని రిస్క్ పెట్టే. తాతకం మంచిగా హ్యాపీగా ఉంది. అమ్మయ్య లోడింగ్లే లేదు, మంచిగా అనుకుంటాను నేను. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ రైస్కి వెళ్తాం లోడింగ్కి. ఇంకా లోడింగ్ కూడా 4 బండ్లకు కన్ఫామ్ కాలే. 4 బండ్లకు అయితే ఒకసారి 4 బండ్లు వెళ్ళిపోదాం అని చెప్పేసి అవుతున్నాం. 2 బండ్లకు వచ్చింది లోడింగ్, కానీ ఇంకా 2 బండ్లకు రాలే. 4 బండ్లకు కూడా ఒక దగ్గరికి రాదు, వేరే కంపెనీలు. అంటే ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల డిఫరెన్స్లో 2 బండ్లకు ఇస్తారు. అటు 2 బండ్లు ఇటు 2 బండ్లకి.
ఏం కాదు, ఏమైతే మళ్ళీ లోడ్ కాగానే వచ్చేసి మళ్ళీ కలిసి వెళ్ళిపోతాం. 1 గంట 2 గంటలు లేకపోతే ఒక 1 డే అటు ఇటు అయినా కానీ ఏం కాదు, కలుపుకొని వెళ్ళిపోతాం. ఎందుకంటే ఒక లైన్లో అందరూ అడుగుతుర్రు అన్న ఏ నుంచి ఎడికి లోడ్ అని చెప్పేసి. అంటే మనం స్టార్టింగ్ వీడియోలో చెప్తున్నాం. ఇప్పుడు వైజాగ్ నుంచి మనం ఇక్కడికి వచ్చినాం జార్జిగూడకి. మళ్ళీ జార్జిగూడ నుంచి ఇక్కడ నుంచి ఒక 20-30 కిలోమీటర్స్ లేదా 50 కిలోమీటర్ డిస్టెన్స్లో లోడింగ్కి వెళ్తాం. ఇప్పుడు ఇది వచ్చేసి అయితే మనం ఇక్కడ నుంచి రైస్ లోడ్ జార్జిగూడ నుంచి వైజాగ్ అనుకోరాదు, ఇక ఇక్కడ నుంచి ఒరిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్కి లోడు. మళ్ళీ అక్కడ అన్లోడ్ అయిన తర్వాత మనం జమ్మూ కాశ్మీర్ ట్రిప్ ప్లాన్ చేసినాం. చెప్పినా కదా లాస్ట్ వీక్ ట్రిప్లో కూడా, నేను బుజ్జి వచ్చిన తర్వాత ఒక ట్రిప్ వేసేసి లోకల్, తర్వాత జమ్మూ కాశ్మీర్ వెళ్ళిపోతా అని చెప్పేసి. అయితే నేను ఈ బుజ్జిని తీసుకోవాలా లేదా భీముని తీసుకోవాలా, ఈ రెండిట్లో ఏ బండిని తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నా. మనకి మైలేజ్ పర్పస్లో ఏంటంటే ఇగో ఇది అప్పుడే లైట్ పడ్డది, మనం దీన్ని అంత మంచిగా నడిపినా కానీ. అంటే ఇది మైలేజ్ పర్పస్లో కొంచెం డౌన్ ఉంది మైలేజ్. అదైతేనో మనం రఫ్ అండ్ కొట్టున్నాం కాబట్టి ఆ బండిని అగర్తల ప్రతి ఒక్క ఘాట్ రోడ్లు ఎక్కించినాం. అది మైలేజ్ పర్పస్లో కొంచెం బెటర్గా ఉంది. లాంగ్ వెళ్ళాలంటే మన భీముడే పర్ఫెక్ట్ ఉండదు అని చెప్పేసి దాన్ని తీసుకోవాలన్న ప్లాన్లు ఉన్నా. కామెంట్లలో అన్న దీన్నే తీసుకో, మంచి లుక్ బాగుందని చెప్పేసి అంటారు. లుక్ కాదు మనకి ఇంపార్టెంట్, మెయిన్ ఏంటంటే మైలేజ్. లాంగ్లో వెళ్తే మైలేజ్ తక్కువ అయిందనుకో మనకు చాలా పెద్ద దెబ్బ పడుతుంది, వేలు లాస్ అయిపోతాం. అందుకని దాన్ని తీసుకోవాలి అనుకున్నాను. ఇది కొంచెం ఇంకా మంచి ఇంజన్ నలిగితే అప్పుడు ఫస్ట్ సర్వీసింగ్ అయిపోతే అప్పుడు మనకు మైలేజ్ అనేది మంచిగా వస్తుంది. బుజ్జి ఎక్కుతుంది ఇప్పుడు కాంట మీదకి, ఎంటీ కాంట. ఓకే, మనం రిసీవ్డ్ చెక్ చేసుకోవాలి. స్టాంప్ వేయకపోతే మళ్ళీ అక్కడ మనకి బ్యాలెన్స్ అమౌంట్ ఇయ్యరు. ఓకే రైట్, మాగరాదే వెయిట్ చెక్ చేసుకోవాలి. కన్నాపర్తిలో అంటే చూసుకోవద్దా వెయిట్? 29 టన్నుల 900 వచ్చింది, 100 కిలోలు తక్కువ వచ్చింది వెయిట్. 100 వస్తే ఏం కాదు, ఇప్పుడు మనకు 200 పైన వచ్చింది అనుకో ఇక కథం అయిపోయినట్టు. ఎంత తక్కువ వచ్చింది రే ప్రసాద్, ఎంత తక్కువ వచ్చింది? రాలేదా? రైట్, అందు కూడా ఏం రాలేదు. మనదే 100 కిలోలు షార్ట్ వచ్చింది, అందేం రాలే. ఈ కంపెనీలకు అయితే మేమైతే మళ్ళీ రావాలని అస్సలు అనుకోవట్లేదు. శ్యామ్ మెటల్కి ఇది, ఈ శ్యామ్ మెటల్కి పెట్టుకుంటే ఇట్లుంటాయి ఇబ్బందులు. ఎందుకంటే మీరు కూడా వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకు ఓవర్ అయితేంది, ఓవర్దైనా టైం వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి చెప్తున్నా. పెట్టుకోరు. ఏంటంటే వేరే ఆప్షన్ లేనప్పుడు ఇది పెట్టుకోవాలి, తప్పదు. 1 రోజు 2 రోజులు అంటే కామన్గా అయిపోతుంది. కాకపోతే వేరే దాంట్లో ఏంటంటే ఇది కూడా సేఫ్ అన్నమాట. ఇంతకన్నా తొందరగా అన్లోడ్ అయిపోగానే ఏమంటే మనకు ఒక 2-3 గంటలలో రిసీవ్ ఇచ్చేస్తారు. నైట్ మొత్తం ఆపి మళ్ళీ డే మొత్తం ఆపి మళ్ళీ నైట్ ఇచ్చేసి మళ్ళీ నైట్ ఇప్పుడు మనం కాంటాక్ట్ పెట్టుకొని మళ్ళీ అడవి గేట్ కార్డ్ ఎంతసేపు ఆగలం. ఇదంతా రిస్క్ అవసరం లేదు కాబట్టి చెప్తున్నా మీకు. మళ్ళీ ఇది కూడా ఏంటంటే ఒక గేట్ నుంచి పోయేది ఉండదు. మళ్ళీ ఇక్కడ షామేట్ లెక్క అని ఉంటుంది, అటు చుట్టూ తిప్పుకొని బ్రిడ్జ్ కింద నుంచి వచ్చి ఆడ ఎంట్రీ అయ్యి ఆ నుంచి మళ్ళీ ఫస్ట్ గేట్ కాడికి వచ్చి ఆడ పార్కింగ్లో పెట్టుకొని మళ్ళీ అన్లోడింగ్ పైన కాడికి పోయి వాళ్ళు ఆడ గేట్ల పేపర్లు ఇస్తే ఆ పేపర్లు తీసుకొని ఇదంతా అర్థం కాదు మీకు. గజిబిజి ఉంటుంది ఇళ్ళకి వస్తే. ఇక పార్కింగ్ అంటే కామన్లే, ఏ కంపెనీలలోనైనా అట్లే ఉన్నాయి. కానీ పట్టాలు చూస్తారు కదా, మన డోర్ దగ్గర ఉన్నాయి. ఎవరన్నా గుంజుకొని వేరే బండ్లు వేసుకుంటారు. ఎందుకంటే మనం చెప్పలేము దొంగలు ఏడున్నారో దొరలు ఏడున్నారు. జర ముందర నెట్టుకుంటే మనకు పని అయిపోతుంది. ఏముంది ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు ఈ లోపలికి వస్తున్నా. మన వాళ్ళు చూస్తుర్రా అట్టే తీసుకోపోతారు. ఏం చేస్తారు, జర లోపలికి ఉంటే పైకి వచ్చి లోపల వేసేటప్పుడు అడుగుల సపడాన్ని ఇప్పిస్తుంది. గిన్నె ఉంటే గుంజుకొని అవతల వేసుకుంటారు. చూస్తురుగా గేట్ కాడ మొత్తం చెక్ చేసారు. కాళ్ళ కాడ వెనకాల డోర్ తీసేసి ఉంచాలి. డోర్ పెట్టి ఉంచితే మళ్ళీ ఓపెన్ చేపిస్తారు. మొత్తం నీట్గా అంతా చెక్ చేసి ఏమైనా ఐరన్ ముక్కలు అయ్యి వేసుకోపోతారు అని చెప్పేసి చూసి అప్పుడు బయటకు వెళ్తారు. అద్దాలు అయితే చూడరు ఎంత దుమ్ము అసలు ఏం కనిపిస్తూనే లేదు లైట్ ఫోకస్ పడితే. నేను ఒక్క నాకు అమ్మ లేపే లేపాల లేపు బలం పెడతలేడు చూడు. లేపే అమ్మ నిన్ను నమ్ముకొని డోర్ లేకపోతే మాత్రం అయిపోయినట్టు నా పని. ఇప్పుడు గింతనన్న బలం పెట్టినావానే చూడు. అమ్మ నా లేలే దెబ్బకే. అప్పారావు చూడు, ఓ ఇది ఎక్కడిది అప్పారావు చూడు ఎట్టుండ జీడిత్తు ఏం పని చేసినావని రాట దండవరా దూత వదులురా ఫస్ట్.
డోర్లు వేసేసుకొని బయలుదేరినాం. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే లోడింగ్ పాయింట్ డైరెక్ట్కి వెళ్ళాం. ఎందుకంటే మనకి పొద్దున చెప్పిర్రు ఇప్పుడు 2 బండ్లకు వచ్చింది లోడింగ్ అని చెప్పేసి, ఇంకా 2 బండ్లకు రాలే, ఇంకా కలిసిపోదాం 2 బండ్లకు వచ్చిన తర్వాత పొద్దున అని చెప్పేసి మన ఆఫీస్ ఆయన సాయన్న అని ఉంటాడు. అన్న ఉండి ఏమన్నాడంటే ఎందుకన్నా ఇప్పుడు వెళ్ళినా కానీ 2 బండ్లకు లోడింగ్ లేదు కదా, 4 బండ్లు ఒకసారి కలిసి వెళ్తారు పొద్దున్నే ఆఫీస్ దగ్గరకు వచ్చి ఆడ పక్కన పార్కింగ్లో పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళిపోదురు అని చెప్పేసి అన్నాడు. అప్పటివరకు 2 బండ్లకి కన్ఫర్మ్ చేసేస్తా, కలిసి వెళ్ళిపోవచ్చు 4 బండ్లు అన్నాడు. ఏదైతే అది ఇక పక్కనైనా దూరమైనా ఎక్కడైనా సరే 4 బండ్లు కలిసి వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. ఇక్కడనే పార్కింగ్. ఆఫీస్ వచ్చేసి ఇదే మనది, లక్ష్మీ గణపతి ఆఫీసు. ఇక్కడ వచ్చేసి పార్కింగ్ దాని పక్కనే ఉంటుంది. ఆఫీస్ పక్కనే పెద్ద ఇట్లా గేట్ ఉంటుంది అనమాట. దీని లోపలనే మనం పార్కింగ్ పెట్టుకుంటాం. ఇక్కడ ఏపీ బండ్లు కూడా ఉంటాయి, మన ఏపీ రిజిస్ట్రేషన్ టీఎస్ రిజిస్ట్రేషన్ బండ్లు ఉంటాయి, ఎక్కువ ఇడికే వస్తాయి అనమాట. ఈ ప్లేస్లో అయితే మంచి సేఫ్ ఉంటుంది అని చెప్పేసి అన్న ఈ ప్లేస్లో పెట్టుకోమన్నాడు. పొద్దుగాలు వెళ్ళిపోతారు అన్న, ఎందుకు బయట పెట్టుకుంటే ఆ దొంగలు ఆళ్ళీళ్ళు వస్తుంటారు, ఫోన్లు పోతుంటాయి, డీజిల్ పోతుంటాయి, స్టెపిన్ టైర్లు పోతుంటాయి, ఆ టెన్షన్ ఎందుకు పార్కింగ్లో పెట్టుకోమనుకోరు, ఏ ఇబ్బంది ఉండదంటే వీళ్ళకి వచ్చినాం. ఇక అట్లా లాస్ట్ పెట్టుకుంటాం. ప్లేస్ ఉంది, 3 బండ్లు పడతాయి. ఈ అల్పదుడు అప్పారావు ఈ అప్పారావు జర ఎందుకు గుర్తుంది అయ్యా నీకు? ఏది పొగలేసినాడు దుమ్ము. నిమ్మలంగా పెట్టుకోవాలి బండ్లు, ఏం చెప్పాలి గట్ట చేస్తాడు. ఇక ఈడ ఏ ఉరుకులాడతాడు కాదు, ఆ లోడింగ్ కాడ ఉరుకులాడాలి, అన్లోడ్ కాడ ఉరుకులాడాలి. ఆయన బండ్లు అన్ని లైన్లు ఆగినాయి, ఈయన పైగాడ వేసుకొని ఉరుకొస్తుండు. అమ్మో అడ్బండి ఇట్లా తోయి. ఆయన భీముడు, ఈయన రాముడు, ఇది బుచ్చి. చూడ అయ్యా జర బండి ఇటు పెట్టవచ్చు. ఇప్పుడైతే ఇప్పటికి 4 రోజులు 5 రోజులు పడినాం మేము. ఇక అన్లోడ్ కాడ 2 రోజులు పడినాం, మరి ఇక లోడింగ్కి వచ్చి 2 రోజులు పడినాం. లోడింగ్ అయితే వచ్చింది. ఇప్పుడైతే ఇక పోతాం. ఇక ఏం చేయాలి మరి, లోడింగ్ లేక ఇబ్బంది అవుతుంది. ఇవాళ వస్తే కానుకుంటున్నారు. అదే కంపెనీ నుంచి వచ్చింది మళ్ళీ లోడు. అల్లా పోయి మళ్ళీ ఎట్లయితే బొగ్గు బూర్తి ఎట్లా ఉన్నాయి బుద్ధి కుక్క పూసుకున్నారు, పూసుకోవాలి. అల్లా పోయి మళ్ళా గాలి చెక్ చేయాలా రారే ఆయన రాని రే. ఈ గుమ్మకారులు చిన్నోళ్ళు కాదు, వీళ్ళు గాలి చెక్ చేపించినాము. రాముడికి ఫస్ట్, తర్వాత బుజ్జి, ఇప్పుడు భీముడు, తర్వాత రామలక్ష్ముడు. లక్ష్మణుడు బండి తీసుకురా, బండి తీసుకురాపరా. హే అది నీ దోలేదురా నాకు. గాలి అయితే పెంటలో అయితే 150, పెంటైర్లా 150 పెట్టుకోవాలి. 105 ఇట్లా పెట్టేది, కానీ ఇటు వరకు 150 పెట్టాలి. ఇప్పుడు 105 పెట్టేది మేము, 105 పెట్టేది. 105 పెంటైర్లో మేము అప్పుడు మా బండ్లకు దీనికి ఏదో 150 రూపాయలు, 150 గాలి వెనక అవి టైర్లకి 160. అది రా నాయన కుంభకరుడా, దా నాడు రాని. లైసెన్స్ తీసుకొని ఆర్సీ, మళ్ళీ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, జిరాక్స్ తీయమని చెప్పనా, మహిళ చెప్పలేదు మళ్ళీ ఎక్కడికి కాదు ఊరుకోలే. ఆ బండి ఆడిపోయింది కదా, లైసెన్స్, జిరాక్సులు ముందర తీసి పెట్టాలి. లేదా రాని నాయన కుంభకారుడు రాని. బండి పేపర్లు అన్నీ కూడా జిరాక్సులు కావాలన్నారు. పొల్యూషను, ఆర్సీ, లైసెన్సు, మళ్ళీ ఇన్సూరెన్సు, ఈ 4 జిరాక్సులు తీసుకొని బండ్లన్నీ బయలుదేరుతున్నాం. ఇక ముందర మన గైడ్ వెళ్తుండో, ఆ గైడే మనకు చూపిస్తాడు అక్కడ అది ఏంది, ఎట్లా మన లోపల ఎంట్రీ చేసుకునేది, ఎప్పుడు లోడ్ అవుతుంది, ఏం కథ అనేది మొత్తం డీటెయిల్గా చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనకి ఏదైతే అన్లోడ్ అయిందో మళ్ళీ అదే కంపెనీలకు మళ్ళీ లోడింగ్కి వెళ్తున్నాం. యాక్చువల్గా రైస్ లోడింగ్ కోసం అని అయినాం, కానీ లోడింగ్ లేదు, అంతా డౌన్ అయిపోయింది, కిరాయి కూడా డౌన్ అయిపోయింది. ఇప్పుడు రైస్కి అయితే మనకు ఒక 200-300 రూపాయలు కిరాయి ఎక్కువ ఉంటుంది. అందులో మళ్ళీ 100 కిలోమీటర్లు వెళ్తే మనకు సేఫ్ ఉంటుంది. 100 కిలోమీటర్ డౌన్ ఎంటీ వెళ్ళి లోడ్ చేసుకోవాలి. అదే ఇక్కడ నుంచి లోడింగ్ మళ్ళీ 300కు దానికన్నా టన్నుకి తక్కువ అనమాట రైస్ కన్నా. ఏం చేయాలి, అంత డౌన్ అయిపోతుంది రోజు. ఇంకా వర్షాకాలం అయితే మొత్తం డౌన్ అయిపోతుంది, అసలు లోడింగ్ ఉండదు, ఏముండదు, పెద్ద తలకాయ నొప్పి అయిపోతుంది. వచ్చేసినాము మనం కంపెనీ దగ్గరికి. అక్కడ నుంచి మన ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్లో లోపల ఉంటుంది. నేను అప్పుడు స్టార్టింగ్లో వచ్చిన, నేను 2 వీలర్ బండి నేను డ్రైవింగ్ చేసినప్పుడు వచ్చిన. అప్పుడు ఏంటంటే ఈ బీడింగ్ కోసేసారు పార్కింగ్లో కూడా. ఇది అద్దం బీడింగ్ కోసారు, కానీ రాలేదు, అద్దం రాలేదు.
ఆడు తాగినట్టుండు మంచిగా విరిగా తాగినట్టుండు ఆయనకి అర్థం రాలేదు, ఇక వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అందులోటప్పుడు ఇంకా మన దగ్గర కుక్క పిల్లి ఉంటుండే, దానివల్ల రాలేడు. ఏమో ఇదేనా ఇక పార్కింగ్, ఇదే పార్కింగ్. పార్కింగ్ దాని ఆపోజిట్ పార్కింగ్ అన్నారు, మరి ఇదే పార్కింగ్ అయితే మరి ముందు తీసుకోబోతుండేందో అర్థమవుతుంది. ఇక్కడ సైడ్ ఏడనైనా సరే మనకు పేడ్ పార్కింగ్లు ఉంటాయి కదా, పేడ్ పార్కింగ్ అయినా సరే రోడ్ల మీదనైనా సరే ఎక్కడైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. పార్కింగ్లలో కూడా వచ్చి దొంగతనాలు చేస్తారు. నువ్వైతే దొక్కపోదువే. అమ్మా అయ్యా నువ్వు గురిద్దువా అమ్మ, సైకిల్ కూడా దొక్కలేకపోతే నువ్వేం మొగోనివే. ఆ వాటి లావు ఉందంట, ఆయన బాగానే దొక్కుతున్నావు సైకిల్ అని అంటాడు. ఈయనైతే నమ్మ దొక్కలేకపోంట, ఉగిరింపోవచ్చు అంట, దిగు బాగానే కూర్చున్నావు కానీ ఏమో గమ్మత్ గమ్మత్ చేస్తావేందో ఒకసారి నువ్వు. ఎక్కడ తీసుకోబోతున్నా నిజానే పదేంది ఎక్కడదే కాదు, ఎర్రంగి కూడా ఏంటిది గౌనా గైడ్ ఆయన పేరు. ఎటు పోతుర్రా నాయన, ఎంపీ తీసుకోవద్దు ఏం చక్కగా. ఏడాడిందానే పక్కకు రానిస్తా కానీ ఎటు తీసుకోబోతున్నానే. ఓ ఇక్కడ ఆపిరు మరే, ఆయన ఉన్నాడు ఆ గైడ్ అయినా పోయిండాను ఆయన. ఏ కంపెనీ తీసుకోబోతున్నాడు ఆయన? ఇదే గైడ్ మాట్లాడుకుంటూ పోతూనే ఉండే ఆయన. మేము ఇప్పుడు ఆగకపోతే మా బతికినే ఇంకా ఇక ఎక్కడ తీసుకోవో, సంబల్పూర్ తీసుకోవో ఎక్కడ తీసుకోవో. ఇప్పుడు తిప్పు ఈ నుంచి మలుపుకున్నాం. మాకు అప్పటికే డౌట్ వచ్చింది, నేను చెప్పినా అదే పార్కింగ్, నాకు తెలుసు పార్కింగ్. ఇంకో పార్కింగ్ ఎక్కడ ఉందబ్బా అని చెప్పేసి నేను అనుకుంటున్నా. తిప్పు బండి తిప్పు. ఈయన మరి ఇప్పుడు గైడ్ దానికేనా, అది చూపిస్తానికేనా? మనకు తెలుసుగా అనుకో. ఇంటికి పోమను, మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం అక్కడ తిప్పుకొని రావాలి. ఆ రోజు మనం యూటర్న్ చేసుకొచ్చినాం, అక్కడ పోయి మలుపుకొని వచ్చి మళ్ళీ పార్కింగ్ లో పోయి అలా పెట్టుకుంటే అది ఎప్పుడు చేస్తాడేమో లోడింగ్. ఒక రోజు ఆపేది తెలియదు, 2 రోజులు ఆపేది తెలియదు. వాళ్ళు డిఓలు వచ్చిన దాకా ఆగాలి. మన ఆర్సీ పాన్ కార్డ్ ఈ పేపర్లు ఉన్నాయా, డాక్యుమెంట్ తీసుకొని గేట్లు ఇచ్చేస్తే వాళ్ళు మన బండి పిలుస్తారు, డిఓ వస్తుంది, అప్పుడు మనం పోవాలి లోపలికి. ఆ లోపల పోయినా కూడా మళ్ళీ ఎమ్మటే లోడ్ అవుతుంది అంటే అది కన్ఫర్మ్ తెలియదు. పోనీరు నువ్వు అంతకే ఉన్నారా, పండుకున్నావురా ప్రసాదు? ఓ ప్రసాదు నిద్రపోయినవా? లేదు పోనీరా పోనీ. పాటలు, ఈ గుడ్డలు, ఈ క్లాతులు ఏందిరా నువ్వు? నీకైతే ఎతసీత లేదురా, మంచిగా పాటలు పెట్టుకొని. కొత్త వచ్చినాయంట డిజైన్ కొందామా రాయి? జనగంటలు కొత్తవి వచ్చినాయంట. ఫోన్ మాట్లాడుకో వెళ్ళిపోయిండు, మళ్ళీ రివర్స్ కలుపుకోవాల్సి వస్తుంది. రాని కొంచెం రైట్ కట్ చేసుకో, రాని రాగురా నాయన. ఆగు ఏయ్ పని మన బీరు రావద్దు, బుజ్జి మలుపుకున్నాం కానీ. మా బండి ఎక్కి నన్నేమో రాని ఉడకబెట్టి ఇచ్చిండు, పోరనుకున్నావు. ఏంది ఆడ లారీ ఎక్కే నేను ఉడుకొస్తుంది, లారీతో తన గైడ్ కానీ నాకు గదరకుందరు వస్తుంది. ఆడు చేసిన మోసానికి ఇంత గైడ్ లేదు, రూపాయి ఇవ్వద్దు. ఆడు గైడ్ అయితే నీకు తెలియదు, అన్ని తెలుస్తాయి. ఇది ఫోన్ అయ్యా తోగా డీల్ పుణ్యానికి వచ్చిన అనుకుంటా ఏమన్నా ఉల్టా అసలు పైసలు తెగేరా భయ్యా. ఫోన్ ఆయన ఆఫీస్ ఆయన చెప్పు అని చెప్తాను. ఇక్కడ నుంచి ఇందాక వచ్చినాం అంటే ఒక ఎట్లేదన్నా కానీ 10 కిలోమీటర్ రాలే, 10 కిలోమీటర్ వేసుకోరాదు అంతా. 10 కిలోమీటర్లు ఇటు వచ్చి మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ రిటర్న్ 10 కిలోమీటర్లు అటు పోయి మళ్ళీ అక్కడి నుంచి ముందు పోయి యూటర్న్ చేసుకొని రావాలి. డైరెక్ట్ మనం అక్కడికి పోయినావా పార్కింగ్లో పోవడానికి ఉండదు. 20 కిలోమీటర్లు ఇప్పుడు వేస్ట్ అయినట్టే కానీ.
మనకు సంబంధం లేదు, ఆయన ట్రాన్స్పోర్ట్ ఆయన ఇచ్చుకుంటాడు. మన దాన్ని కట్ చేసేస్తాడు మళ్ళీ ఇంకా చెప్పాలి, ఫస్ట్ ఫోన్ చేసి చెప్పాలి. నేనుగా కట్ చేసుకుంటాం అది పాపం ఆయన మనకెందుకు, ఆయనకేం టెన్షన్లు ఉన్నాయో అనే పాపం. డీజిల్ పూజకి వచ్చిందా అంటే మరి టెన్షన్ ఉన్నాడు, మామూలు ఇబ్బంది పెట్టాం. టెన్షన్ ఉన్నాడు అంటే నీకు ఎప్పుడు టెన్షన్ ఉండదు, నువ్వు ఓన్లీ ఇబ్బంది పెట్టావు. ఇక ఏమి ఇబ్బంది, ఇబ్బంది ఇదే పార్కింగ్ ఏంది చెప్పు, ఇక్కడ పక్కన పెట్టిన అలా పోవాలంటే ఇబ్బంది, మళ్ళీ తిప్పురాలి, ఓ అది పోవాలి, అది ఈ పార్కింగ్ ఇలా పోవాలి మనం. ఇలా కూడా ఫుల్ బండ్లు ఉన్నాయి కానీ ఎడ పెడదామన్నా జాగే లేదల్లా. ఏమైంది రే ఆడ ఉండే ఈడికి వచ్చింది కదా నాయన, ఆడ కూర్చుండగా డైరెక్ట్ పోయి వాళ్ళకు. ఇదే కంపెనీ. 2 రోజులు వెళ్ళినాం అనుకున్నాను ఆయన పార్కింగ్ లా. దుమ్ము ఉంటుంది ఆ పార్కింగ్. చేసి చూడు చెడు కాయలు ఎట్లా కాయ చేసేది, దేనికి కాసినా కాయలు ఊరిని ఆడుకుంటే కాసి. ఏమాట నువ్వు ఏ రేస్ చేసా చెయ్యని మళ్ళీ వెనక రావాల్సి నేను చెయ్యనే, నా ఇష్టం. ఇదే బంక్లో మనం డీజిల్ కొట్టించుకునేది. ఫోన్ మాట్లాడే సరిపోతుంది నాయన, నీకు ఫోన్ మాట్లాడే సరిపోతుంది. నువ్వు ఎవరు పోరా నాయన, మాకు అవసరం లేదు. మరి మళ్ళీ చక్కగా తీసుకోపోతారు. హ్యాపీ రిపబ్లిక్ డే దోస్తులు. ఇప్పుడైతే ఇంకో పార్కింగ్ లోకి అయితే పోతున్నావు. అమ్మ బొచ్చల బండ్లు ఉన్నాయి కదా ఆయన, బండ్లు పెడతా ఉన్నాయా, మా 4 బండ్లు పడతాయా పడ్డాయా. అమ్మ మహారాష్ట్ర బండ్లు కూడా ఉన్నాయి కదా చెట్టు. పడి సైడ్ తమాసి పెట్టు. కుంభకర్ణుడు వస్తుడు, మన భీముడు బ్రిడ్జ్ ముందర పోతుంది. భీముడు లక్ష్మణుడు వస్తుండు చూడు. ఏవా కుంభకర్ణుడు ఆయన, లక్ష్మణుడు ఈయనతోటి సాగు, ఈ తలకాయ పని చేయదు ఇంకా నెరి. ఈ పసరగాడు చిన్న అల్ప బద్దుడకున్న అల్పం ఉంది. అమ్మాయి చూడు ఎక్కడ చూస్తావు బుతకల్లోడు నువ్వు. రాముడు వస్తాడు చూడు. బాయ్ రాముడు అంటే ఇష్టం. ఏమై మళ్ళీ మంచిగా చేసాడు. పోని ఆయన గైడ్ గారు రూపాయి ఇచ్చేది లేదు కానీ పోని. ఇక్కడ ఇంట్రీ చేపియాలా ఫస్ట్. నేను ఇంటి చేపిస్తాను, నువ్వు పండుకోరు ఆయన. పండుకోరు 4 బండ్లు చేపిస్తాను, మీరు పోతే చేత చేయి. రాగవే బొమ్మ చెప్పాలి మళ్ళీ అనుకున్నాను. నేను చాసిస్ నెంబర్లు ఫోటోలు తీసుకొని జిరాక్స్లు తీయమని చెప్పిన. జిరాక్స్లో తీయాలి, లేకపోతే వీటి మీద గీకాలి పెన్సిల్ పెట్టి. ఈ లేకపోతే మళ్ళీ ఎంట్రీ చేసుకోరు. ఇప్పుడు ఆడికి పోయినాం, సీరియల్ ఎంట్రీ చేపిస్తున్నాం, చాసిస్ నెంబర్ తీయదని అంటుండు. ఊరిని మళ్ళీ పని పెట్టిరాను ఆయన అనుకొని ఆ పేపర్లు తీసుకొని వచ్చినాం పెన్సిల్ కొనుక్కొని. రైట్ సైడ్ ఉంటుంది చాసిస్ నెంబరు, దాన్ని గీక్కోవాలి. ఇలా మంచి క్లారిటీ కనిపించకపోతే మళ్ళీ గీక్కరాపో అంటాడు. బండి తీస్తారంట, మన బండి తీసి కట్టు పెడితే ఆయన బయటికి వెళ్ళిపోతాడు, మన ప్లేస్ అవుతుంది, మనం ఇలా నూకొచ్చు. आप इधर से जाते हैं ना? आओ जाओ पैसे लाओ దీనికో రైట్ సైడ్ ఉంటుంది, దీనికో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. చార్జ్ నెంబర్ ఇగో ఇక్కడ ఉంది చూడు. అదేనా అపరావు దీందేనా వేరేదా వేరేదాని చార్జ్ నెంబర్ దీనికి మట్టి
तुम दूरिंग है ग्रासिंग है वो टाइपिंग है आओ आओ जाओ దా 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 वो ताता वो खाना बनाओ क्या वो गैर बाहर जाओ वो मांग नहीं है हाँ भैया नहीं है नहीं है हाँ हम ड्राइवर का मुसलता था फोन करो बुड्ढे को फोन दिया बुड्ढा का फोन दे दो बुड्ढा ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది 8 గంటలకు పిలిచిర్రు మనని లోడింగ్ పాయింట్కి బండ్లు ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది ఫోటోలు తీసుకోవడం అదొకటి ఇదొకటి చిన్న చిన్న పనులన్నీ వేసుకొని వెళ్ళిపోవాలి లోపలికి ఈ బండ్లో ఇక్కడ ఇరకడం ఉంది బండ్లు కట్ చేయాలంటే కట్ అవుతలేవు అటు చూడరా మన 2 బండ్లు వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఈ బండి ఒకటే ఉంది లాస్ట్ ఈ దాంట్లో నుంచి అటు ఇటు కట్ చేసుకొని బయటకు వచ్చేసరికి ఈ టైం పట్టింది పార్కింగ్ చిన్నగా ఉంది బండ్లో విపరీతంగా ఉన్నాయి ఏందయ్యా ఇదంతా ఏదో దొంగతనం చేసినట్టు పలక పట్టుకొని దిగినట్టే ఉంది ఇది వచ్చిందా మంచిగా లోపల వెనకాల డోర్ తీసేసి పెడితే चेस्ट नंबर दिया ना उधर साइड इधर हाईवे रोड में जाने का हाईवे रोड से आगे जाके ब्रिज से पेट्रोल पंप है पेट्रोल पंप से घूम के 2 नंबर गेट यही गेट और जहाँ से पेपर लेकर आया था वही वाला गेट చూసిరు కదా ప్రాసెస్ మనకు ముందర కూడా మళ్ళీ మంచిగా సెక్యూరిటీ వాళ్ళు అయితే ఇక్కడ బందోబస్తు ఉన్నారు బాగానే కంపెనీ చాలా పెద్దది కాబట్టి సేఫ్టీ కూడా దాని తగ్గట్టు మెయింటైన్ చేస్తున్నారు మన 4 బండ్లలో మన 3 బండ్లకి వచ్చినాయి 14 టైర్లకి 2 టైర్కి అది డివో రాలేదు అందుకని ఇక ప్రసాద్ గారు కూడా మనతో పాటు వస్తుంది లోపలికి అది రేపు వస్తుందంట పొద్దున మన ఆ పాటికి లోడ్ అయితే బయటకు వస్తాయి బిల్లుల కోసం వెయిట్ చేస్తాం అది మళ్ళీ రేపు లోడ్ అయ్యి సాయంత్రం వరకు బిల్లులు వస్తే మళ్ళీ సాయంత్రం దాకా ఆగాలి ఇక అన్నీ ఒకసారి వెళ్ళిపోతే దమ్మ లోడ్ అయితే వెళ్ళిపోదాం రేపు ఇప్పటికే టైం అంతా వేస్ట్ అయిపోయిందంటే ఇంకా టైం వేస్ట్ చేస్తారు ఈ కంపెనీ వాళ్ళు 2 రోజుల నుంచి ఇక్కడనే ఒక టైం పాస్ తిరిగినట్టే తిరుగుతున్నాం అటు ఇటు అన్లోడ్ కాగానే పార్కింగ్ పోయినాం పార్కింగ్ నుంచి మళ్ళీ ఈ కంపెనీకే రావాల్సి వచ్చింది ఈ కంపెనీకి వచ్చుడు పోడు అన్లోడ్ కాగానే పోయినాం ఈ కంపెనీ నుంచి మళ్ళీ ఈ కంపెనీకి అని చెప్పేసి వచ్చినాం మళ్ళీ వచ్చి పార్కింగ్లో పెట్టుకున్నాం మళ్ళీ ఇప్పుడు రిసీవ్ డియో తీసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ యూటర్న్ చేసుకొని మళ్ళీ ఆడికే పోతున్నాం ఏందో ఇది నాకు ఎటు అర్థమవుతుంది తిరుగుడు దగ్గర ఇప్పటికి ఎన్ని యూటర్న్లు కొట్టినాం 5-6 సార్లు యూటర్న్లు ఈడిండే గేట్ తీస్తారా ఆయన పోగానే అన్నమాట మూడు టన్నుల ఒకటి ఇప్పుడు మేము వచ్చేసి అయితే సంబల్పూర్కి వచ్చినాం మన 3 బండ్లు లోడ్ అయినాయి అక్కడ 2 బండ్లు డీజిల్ కొట్టిచ్చేసి పక్కన పెట్టినాం మన బుజ్జి భీముడు మన రామునికి ఇప్పుడు డీజిల్ ఫుల్ చేస్తున్నాం మూడిట్లలో డిఫరెన్స్ ఏంటంటే ఇంకో 340 లీటర్ పట్టింది డీజిల్ నాకు వచ్చేసి 337 పట్టింది 33 పట్టింది అంటే 7 లీటర్లు డీజిల్ డిఫరెంట్ ఉందన్నమాట ఇప్పుడు ఆయన దాంట్లో ఎంత పడుతుందో ముషీరా నడిపింది కంటిన్యూగా అది ఎంత పడుతుందో చూద్దాం ఇప్పుడు
అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే మేము వచ్చేటప్పుడు అంటే ఏం పోటీ పెట్టుకోలేదు. అంటే పోటీ అంటే ఏంది, మైలేజ్ ఎవరిది ఎక్కువ వస్తుంది ఎవరు తక్కువ వస్తుంది అని పోటీ పెట్టుకుంటే మంచిగా నడుపుతారు. నిదానంగా మైలేజ్ చెక్ చేసుకుంటా, ఏదన్నా డౌన్లో వచ్చినప్పుడు రెక్ సైడ్ దొక్కకుండా సాఫీగా వెళ్ళిపోతారు అనమాట మైలేజ్ రావాలని. ఇప్పుడైతే వచ్చేటప్పుడు అదేం పెట్టలేం కదా, ఇప్పుడు చూసుకుందాం అని అన్నాడు వీడు. అయితే ఇదేమన్నా అంటే ఈ బండి నడపమంటున్నా. రాము నీడేమంటున్నావు, ఇది పాత బండి నువ్వే నడపానంటున్నాను. సరే నేనే నడుపుతానన్నా. ఈడు వచ్చేసి బుజ్జి నడుపుతారంట, కొత్త బండి కాదు. సరే తీసుకోరన్న ముషీరికమో వీవుండి ఇచ్చేస్తున్నా. ఇక చూద్దాం ఇక ఎవరిది ఎక్కువ వస్తుందో. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. సరేరా ఓకే రైట్ చూద్దాం. నెక్స్ట్ ట్రిప్లో అది ఓవర్ విన్ అవుతారో చూద్దాం. అప్పుడు మన ప్రసాద్ గాడు యాదన్న ఇద్దరు ఆ బండి 5899 లోడ్ చేసి పట్ట కట్టుకోవాలి కాబట్టి యాదన్న అక్కనే వదిలేసినాం. డీజిల్ కొట్టించుకోవాలి కాబట్టి బిల్లు ఇట మనం చేంజింగ్ ఉంటుంది అనమాట. అందుకని ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని బంక్లో అయినాం. ఇప్పుడు మీ సాయంత్రం దాకా ఇక్కడనే అవుతాం, బండి వచ్చిన దాకా కలిసి వెళ్ళిపోతాం. ఓకే వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.